మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నాగేష్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేస్తుందని చెప్పేసి ఉపవాసన దీక్ష చేపట్టి ఈరోజు హాస్పిటల్లో అస్వస్థకు గురయ్యి హాస్పిటల్లో అడ్మిట్ కావడం అయితే జరిగింది. సార్ యొక్క ఆరోగ్య పరిస్థితుల గురించి అండ్ ఇప్పటి వరకు ఎవరైనా పరామర్శించారా లేదా అనే ఒక విషయం గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. మాదిగల కోసం, మీ జాతి కోసం దీక్ష అయితే చేపట్టారు. కాకపోతే మీ ఆరోగ్యం గురించి కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి కదా సార్. సరే, నాకు కొంచెం ఈ 10-15 రోజులుగా మానసికంగా చాలా ఇబ్బందికరంగా ఉన్నా. నేను సరైన సమయంకు భోజనాలు చేయక మనకు షుగరు, బీపీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ బీపీ కూడా కొంచెం ఫ్లక్చువేషన్ ఉండటం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. సరే, ఏదేమైనా మా జాతి పూర్తిగా నిర్వీర్యమయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఇది నిర్ణయాల వల్ల మాకు చాలా నష్టం జరిగే ప్రమాదం ఉంది. మాదిగ జాతి మొత్తానికి 80 లక్షల మంది ఉన్నారు. ఈ 80 లక్షల మందికి ఒక్క సీటు కూడా పార్లమెంట్లో ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం, బాధాకరం. ఏదేమైనా ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మాదిగల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలని నేను కోరుతా ఉన్నా. 3 సీట్లలో 2 సీట్లు మా జాతికి కేటాయించి న్యాయం చేయాలి. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అందరం కూడా కలిసి పనిచేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది గమనించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ న్యాయమైన కోరికను తీర్చాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు గతంలో చూసుకున్నట్లయితే మన కేసీఆర్ గారిని దళిత ద్రోహి అని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మన రేవంత్ రెడ్డి గారు కూడా దళిత ద్రోహి అని చెప్పేసి అంటున్నారు. అండ్ మీ విషయానికి వస్తే మీరు పార్టీ మారుతారో అన్నటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి సార్. వీటి గురించి ఒక క్లారిటీ ఇవ్వండి సార్. నేను ఎన్నిసార్లు చెప్పాను. ఇప్పుడు ఇవన్నీ మీరు టీవీ వాళ్ళు కూడా లేనిపోని కల్పించొద్దు. గత ఇప్పుడున్న పరిస్థితుల్లో మా జాతికి మేలు జరగాలనేది నా ఉద్దేశం. నేను పార్టీ మారేది లేదు, మారాల్సిన అవసరం నాకు లేదు. పార్టీలో ఉండే కొట్లాడతా నేను. ముఖ్యంగా సోనియా గాంధీ ఇచ్చినటువంటి తెలంగాణ ఇచ్చింది, గతంలో నష్టపోయింది. ఈసారి ఆ పార్టీకి మేలు జరగాలనేదే నేను ఒక సీనియర్ నాయకుడిగా ముందుకు వచ్చి పనిచేశాను. పార్టీని గెలిపించుకున్నాం, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి ఏమిటంటే 3 సీట్లలో 1 సీటు కూడా ఇవ్వకపోవడం బాధాకరం. కాబట్టి ఈ సమస్యను పరిష్కారం చేసి రేపు ఎన్నికలలో నష్టం జరగకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను. బస్ సార్, ఇప్పుడు మీ జాతి తరపున మీరే కాకుండా ఇప్పుడు చాలామంది ఉంటారు కదా సార్. ఇప్పుడు వాళ్ళందరితో కలిసి కూడా దీక్ష చేపట్టాలి. వాళ్ళందరితో కలిసి కూడా మీరు పోరాటం చేయాలి. ఈ విషయం గురించి ప్రత్యేకంగా మీరు ఒక్కళ్ళే మీ భుజాల మీద ఎందుకు వేసుకొని ఇంతగానం తెస్తున్నారు? ఎవరితో ఎవరు చేస్తారా ఎవరు చేయరా అని ఎదురు చూడాల్సిన అవసరం లేదు. యాజ్ ఏ సీనియర్ లీడర్, ఆ జాతికి ఒక పెద్ద మనిషిగా నా బాధ్యత నేను చేస్తూ ఉన్నా. ఇది ఒకరు చెప్తే చేసేది కాదు, మనకుండే కమిట్మెంట్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇవాళ నా జాతికి నష్టం జరగకూడదనేదే నా ఉద్దేశం. ఇప్పుడు వరకు మిమ్మల్ని ఈ పరిస్థితిలో ఉన్నా కానీ ఎవరన్నా ఫోన్ చేసి మాట్లాడడం కానీ లేకుంటే ఒక మంత్రులు వచ్చి ఇట్లా మిమ్మల్ని పరామర్శించడం కానీ ఏమన్నా జరిగిందా సార్? ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చెప్తే అది జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఆలోచనను బట్టి ఏదైనా కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పటి వరకు అయితే నన్ను ఎవరు రాలేదు, పరామర్శించలేదు పార్టీ పరంగా. సో చూశారు కదా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అండ్ మాజీ మంత్రి అయినటువంటి మన మోత్కుపల్లి నరసింహులు గారి పరిస్థితి. బీపీ డౌన్ అయిపోయింది, షుగర్ డౌన్ అయిపోయింది. ఇట్లాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ జాతి కోసం పోరాడారు. అండ్ సార్ ఏం చెప్తున్నారంటే 80% మాదిగలు ఉన్నా కానీ కనీసం 3 సీట్లలో 2 కల్పించాలి, లేకుంటే 1 కూడా కల్పించకపోవడం అనేది బాధాకరమైన విషయం. దీని గురించి మేము పోరాటం చేస్తాం. అండ్ ఇంకోటి, సార్ యొక్క ఆరోగ్య పరిస్థితి మంచిగా లేదు కాబట్టి ఇంకా అంతకన్నా కూడా మనం సార్ని ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు. సో రేవంత్ రెడ్డి గారు ఈ విషయం గురించి ఆలోచించాలి. ఖచ్చితంగా మాదిగలకి 1 సీటైనా కానీ లేదా 2 సీట్లైనా కానీ కల్పించాలి అని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం.